వైఎస్ఆర్సీపీ ఆఫ్ నాలెడ్జ్ మరి అధికార ప్రతినిధో కార్యదర్శో మనకైతే తెలియదు కానీ వెంకటరెడ్డి మళ్ళీ వచ్చాడు. ఏంటంటే పాపం వెంకటరెడ్డికి కడుపు విపరీతమైన కడుపు మంట. దానికోసం పాపం సాక్షిలో అటుపక్క ఈశ్వరగాడు అడగటం వీడు చెప్పటం, వీళ్ళిద్దరూ కలిసి సాక్షిలో చేసేది ఏంటంటే చెక్క భజన. వీళ్ళ కడుపు మంట ఏ స్థాయిలో ఉందంటే ఎక్కడా ఎటువంటి ఆధారం లేని నిరాధార ఆరోపణలు చేయటం వీళ్ళ పని. ఎందుకు అసలు వీళ్ళ కడుపు మంట వచ్చిందంటే ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది. ఏమని? భారతీరెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ తెర వెనక యాక్టివ్గా ఉందని వచ్చింది. ఇందులో ఏమైనా తప్పు ఉందా? ఆవిడ యాక్టివ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ విషయం పక్కన పెడదాం. లేదు, పోనీ మీ భాషలో యాక్టివ్గా లేదు, ఓకే. అది ఎక్కడైనా వాళ్ళని కించపరిచే విధంగా కానీ దిగజార్చే విధంగా కానీ ఉందా? భారతీరెడ్డి రాజకీయాల్లోకి రాబోతుంది అనటం తప్ప. పోనీ భువనేశ్వరి రాజకీయాల్లోకి రాబోతుంది, లేకపోతే బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోతుందని మీరు రాయండి. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సోర్స్ ఆధారంగా రాశారు, అందులో తప్పే లేదు. అక్కడ ఎవరిని కించపరచలేదు. భారతీరెడ్డి యాక్టివ్గా పార్టీలో నాయకులతో మాట్లాడుతున్నారని రాశారు. మంచిదే కదా, మాట్లాడితే మంచిదే కదా, అందులో ఏం తప్పు లేదు, బూతు లేదు కదా. మరి ఎందుకు వీళ్ళకి కడుపు మంట? ఈ వెంకటరెడ్డికి ఎందుకు కడుపు మంట? ఏముంది అందులో అంటే? ఏమీ లేక ఏదో పాతకాలపు సామెతోటి ఉందిలేండి, ఇప్పుడు మాట్లాడకూడదు. ఈ వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో ఇందా ఒకసారి విన్న తర్వాత ఎందుకు మాట్లాడాడో కడుపు మంట ఏంటి? మరి వెంకటరెడ్డి లాగాడు కాబట్టి మనం కూడా తెంచుదాం. ఏదైనా తెగేదాకా లాగితే ఇలాగే ఉంటుంది. వెంకటరెడ్డి మొదలు పెట్టాడు కాబట్టి దాన్ని చివరిదాకా మనం తెంచేద్దాం. తెంచేటట్టే మాట్లాడాలి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అంటే వాళ్ళు ఒక చెంప కొడితే 2 చెంపలు వాయించాలా? ఇదేం గాంధీ కాలం కాదు కదా, నేను ఒక చెంప మీద కొడతానంటే నువ్వు కొట్టకముందే 2 చెంపలు పగల కొడతారు. ఏమంటాడంటే చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబం మొత్తం ఇబ్బంది పెడుతుందంట. పాపం ఆయన తెల్లారగట్లు వెళ్ళి సోఫాలో పడుకుంటున్నాడంట. అంటే ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వట్లేదు. నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి గారు వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు గారిని ఇంట్లోకి రానివ్వట్లేదని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఆ నీతి జాతి లేని ఎదవ ఎవడో సోషల్ మీడియాలో అలా రాసిన ఎదవ ఎవడో? నీతి జాతి లేని ఎదవ ఎవడో చెప్పు. ఇదిగో పలానా సోషల్ మీడియాలో వచ్చింది, ఇదిగో పలానా వ్యక్తి వచ్చి రాశాడు, లేదా పలానా ఆర్టికల్లో వచ్చింది, ఏది చూపించు, ఒక ఆధారం చూపించు, ఒక ఆధారం చూపించు. నువ్వు మాట్లాడావు కదా ఈ మాటలో టీడీపీ సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారని చూపించు. అది ఎక్కడ మాట్లాడారో చూపించు. నువ్వు ఎక్కడో చోట చదివావు కదా, నీ కంటితో చూసి చదివావు కదా, ఇదిగో పలానా చోట రాశారని చూపించు. నువ్వు అంటే కుటుంబం పచ్చగా ఉంటే చూడలేం మనం. ఎందుకనంటే మన కుటుంబంలో ఎవడో లేడు కదా. మన కుటుంబంలో ఎవరు ఉన్నారు? అన్న వదిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. తల్లి ఉందా? పోనీ చెల్లి ఉందా? పోనీ బావ ఉన్నాడా? పిల్లలు ఉన్నారా? ఎవడూ లేరయ్యా. అంతేందుకు నిన్ను నమ్మి అన్ని రకాలుగా నీ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఉన్నాడా పార్టీలో? లేడు. మరి అక్కడ నారా కుటుంబంలో చూస్తే చంద్రబాబు గారితో భార్య ఉంది, కొడుకున్నాడు, కోళ్ళు ఉన్నాడు, మనవులు ఉన్నారు, వాళ్ళ అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ బంధువర్గం అంతా ఉంది. మన పక్క ఎవడూ లేడయ్యే. ఇది కదా మీ కడుపు మంట. మరి నువ్వు లాగావు కాబట్టి తెంపుదాం. ఇది కదా నీ కడుపు మంట. వాళ్ళందరూ కలిసి ఉన్నారు, ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసి పాల్గొంటున్నారు. అటు బాలకృష్ణ ఫ్యామిలీ కావచ్చు, ఇటు చంద్రబాబు గారి ఫ్యామిలీ కావచ్చు, హ్యాపీగా ఉన్నారు. ఏ కార్యక్రమం జరిగినా శుభమైనా అశుభమైనా అందరూ కలిసి పాల్గొంటున్నారు. మనమే మేనల్లుడి పెళ్లికి వెళ్ళామయ్యా. వెళ్ళాడా? షర్మిల కొడుకు పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నిశ్చితార్థానికి వచ్చి 60 సెకండ్లు లెక్కేసుకోండి. జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళి కేవలం 60 సెకండ్లు అంటే 1 నిమిషం మాత్రమే అక్కడ ఉన్నాడు, పెళ్లికి వెళ్ళలేదు. ఇది కదరా మీ చరిత్ర. మీరా మాట్లాడేది? చంద్రబాబు గారి మీద ఏమన్నా బ్రాహ్మణి కేసు వేసిందా? లేకపోతే భువనేశ్వర్ గారు కేసు వేసిందా? మరి మన అన్న మీద చెల్లి కేసు వేసింది, తల్లి కేసు వేసింది. చివరికి వరుసగా చెల్లి అయ్యి ఇంకో చెల్లి కూడా వివేకానంద రెడ్డి కేసు వేసింది. ఇది కదరా మన ఫ్యామిలీ చరిత్ర. మనం ఆ ఫ్యామిలీల గురించి మాట్లాడేది. అంటే చంద్రబాబు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని నీకు చెప్పారా? చంద్రబాబు గారు రెండోసారి కూడా కంటిన్యూషన్లో ముఖ్యమంత్రి అయ్యాడు కదా, కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆ రోజు చంద్రబాబు గారికి మద్దతుగా ఉన్నవాళ్ళు ఈ రోజు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారు కదా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. నీకు వచ్చింది నొప్పేంది? మన చరిత్ర ఏంటి? ఇప్పుడు మన చరిత్ర గురించి మాట్లాడిపోతే బాగోదు. మన చరిత్ర ఏంది? రాజశేఖర్ రెడ్డి కనపట్లేదని వార్త వచ్చింది. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్కి ఏమైందో, ఇన్ని గంటలు అయిపోయిందని రాష్ట్రం మొత్తం పరుగులు పెడుతుంది. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ తీవ్ర ఉత్కంఠతో ఉంటే మనం ప్యాలెస్ నుంచి బయటికి రాలా. లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ప్యాలెస్ నుంచి బయటికి రాలా. వచ్చావా నువ్వు ఆ రోజు వచ్చావా? ఎప్పుడు వచ్చావు నువ్వు? తండ్రి శవం వచ్చేటప్పుడు వచ్చావు నువ్వు. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఏం చేసావు నువ్వు? శవాన్ని తీయకముందు ఏం చేసావు నువ్వు? నన్ను సీఎం అని చేయాలని సోనియా గాంధీకి ఇవ్వటం కోసం, ఎందుకంటే పరామర్శకు వస్తుంది కదా సోనియా గాంధీ, ఇవ్వటం కోసం
నీ దగ్గర ఉన్నటువంటి నాయకులందరి చేత సంతకాలు పెట్టమంటావు నువ్వు. చిరంజీవి సాక్ష్యం, చిరంజీవి చెప్పాడు కదా ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చెప్పలేదా? కొంతమంది నా దగ్గరికి వచ్చారు, తండ్రి శవాన్ని తీయకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడని చెప్పలేదా? కాదని చెప్పు. అది కదరా మన చరిత్ర, అది కదా మన అన్న చరిత్ర. చరిత్ర మర్చిపోతే ఎలాగా? పోనీ ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? నేను మాట్లాడిన దాన్ని, నువ్వు మాట్లాడింది అన్నీ అబద్ధాలే. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? కేసులు అబద్ధమా? సంతకాలు సేకరించడం అబద్ధమా? తండ్రి కనపట్లేదంటే ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడం జగన్మోహన్ రెడ్డి అబద్ధమా? ఏది అబద్ధం? ఏది అబద్ధం ఇది? ఎస్, నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడే కాదని ఎవడన్నాడు? ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? ఎవరు రాశారు ఈ కుటుంబంలో గొడవల గురించి, ఎవరు రాశారు, ఎవరు మాట్లాడారని ఈశ్వర్ గారు అడిగితే వెంకటరెడ్డి గారు చెప్తాడు. ఏమని చెప్తాడు వెంకటరెడ్డి? ఏబిఎన్ రాధాకృష్ణే అన్నాడంట. ఎప్పుడు అన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ? నువ్వు దొడ్లో కూర్చున్నప్పుడు వచ్చి చెప్పాడు నీ చెవులో? నువ్వు పొద్దున్నే లేచి దొడ్లో కూర్చున్నప్పుడు నీ చెవులో చెప్పాడా, లేదా ఆయన దొడ్లో కూర్చున్నప్పుడు నువ్వు ఆ బాత్రూమ్ దగ్గర చెవు పెడితే ఆయన చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ రాశాడు? అత్తా కోడళ్ళు గొడవ పడుతున్నారంట. నారా లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పుడు ముఖ్యమంత్రి కాడంట. అందుకని వయసు అయిపోయిన చంద్రబాబు పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ను దించేసి నారా లోకేష్ని ఎక్కించాలని చూస్తున్నారంట. ఎక్కడ రాశాడు? ఈ కడుపుకు అన్నం తినేవాడు అయితే ఎవడో మాట్లాడు. మరి రెండోది ఏమన్నా తింటావేమో, నా నోటితో అయితే నేను చెప్పను, కానీ నువ్వు రెండోది ఏమన్నా తింటావేమో నాకైతే తెలియదు. కడుపుకు అన్నం తినేవాడు అయితే ఎవడో మాట్లాడు ఆ మాటలో. భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు కొట్టుకున్నారా? వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా? ఎవడు చెప్పాడు నీకు? వాళ్ళ ఇంట్లో ఏమన్నా పాకీ పని చేయడానికి వెళ్ళావా నువ్వు? దొడ్లు గడగటాకు అంటులు తోమటానికి ఏమైనా వెళ్ళావా? వెళ్ళినప్పుడు ఏమైనా విన్నావా? అక్కడ ఎవడని చెప్పాడా నీకు? సిగ్గుందా, శరం ఉందా? ఈ రోజుకి ఆ కుటుంబం మొత్తం కలిసి ఉంది కదా. అదే నేను చెప్పా కదా, మన అన్న కుటుంబమేమో మొత్తం చెల్లాచెదిరైపోయాయి, వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, అది మన కడుపు మాట. పైగా రాధాకృష్ణ రాశాడు. ఎక్కడ రాశాడు? మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడంట, తప్పు చేయలేదంట, అరెస్టు కాడంట. సరే, అరెస్టు సంగతి కాసేపు పెడదాం. తప్పు చేయకుండా 16 నెలలు జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడదు ఎందుకు పెట్టారు వెంకటరెడ్డి? నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికి 16 నెలలు జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడదు ఎందుకు పెట్టారు? లేదు, నువ్వు అంటున్నావు కదా తప్పుడు కేసులని. 10 నుంచి 15 ఏళ్ళు గడిచిపోయిందే, ఒక్క కేసు కూడా కొట్టేయలేదే. 32 కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులు, ఒక్క కేసు కూడా కొట్టేయలేదే. ఎందుకు కొట్టేయలా? ఒక్క కేసు కూడా ఎందుకు కొట్టేయలేదని నేను అడుగుతున్నా. 16 నెలల్లో నిన్ను పెట్టలేదా? 16 నెలల్లో నిన్ను పెడితే ఊరుకుంటావా నువ్వు? ఊరుకోవు కదా. నన్ను పెట్టలేదా 16 నెలలు? మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పెట్టారు 16 నెలలు? బెయిల్ ఎలా తెచ్చుకున్నాడో చెప్పింది కదా షర్మిల. ఆ రోజు షర్మిల భర్త బ్రదర్ అనిల్ని తీసుకుని భారతీరెడ్డి ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడితే వచ్చింది బెయిల్. అది మనకి నువ్వు లాగావు కాబట్టి తెంపుతాం మేము. నువ్వు లాగావు కదా, ఆ రోజు బెయిల్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? లేకపోతే ఈ రోజుకి జైల్లోనే మగ్గుతుడేమో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడ్డాడు? మొన్నటిదాకా ఈవీఎం అన్నారు, మరి మొన్న ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చారు? బీజేపీ అడక్కముందే మేము బేషరతు మద్దతు అని ఎందుకన్నారు మీరు? ఎందుకనంటే కేసులు భయం ఉంది కాబట్టి. ఏమి ఎరగని పత్తిని 16 నెలలు తీసుకెళ్ళి జైల్లో పెట్టారా? ఎవడికి చెప్తున్నావు? ఎవడి చెవులో పూలు పెడుతున్నావు నువ్వు? అరెస్టు కాడంట రాసిచ్చాడా నీకు? ముందస్తు బెయిల్ కోసం పరిగెడుతున్నారు వైసీపీ నాయకులు, కళ్ళకు కనపట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసాడో, ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసాడో తెలుసా నీకు? చరిత్ర తెలుసా నీకు? 15 ఏళ్లలో ఒక్క కేసు కూడా ఎందుకు కొట్టాలి? ఎందుకు ఆస్తులు జప్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు? జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు జప్తు చేశారే? చంద్రబాబు నాయుడు ఆస్తులు జప్తు చేయలేదే? ఎందుకు జప్తు చేయలే? నీ ఆస్తులు ఎందుకు జప్తు చేశారు? చెప్పు సమాధానం. ఇది వీళ్ళ చరిత్ర. 2 ఎకరాలు ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం ఎలా అయ్యాడు అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే చంద్రబాబు గారికి ఈరోజు 900 కోట్ల రూపాయలు ఉంది, దేశంలోనే రిచెస్ట్ సీఎం అని చెప్పి రిపోర్ట్ వచ్చింది కాబట్టి రిచెస్ట్ సీఎం అన్నాడు. ఆయన 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో పక్కన పెట్టి ఆయన బ్యాంకు నుంచి అప్పు తెచ్చి హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ విలువ ఈరోజు 800 కోట్ల రూపాయలు. చంద్రబాబు గారు బ్యాంకు అప్పు తెచ్చి ఆ రోజుల్లోనే 35 ఏళ్ల క్రితమే నేను రాజకీయాల్లో ఉంటాను, కుటుంబానికి ఏదో ఒక ఆసరా చూపించాలి, వాళ్ళ దారి వాళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకోవాలని తెలియదు కదా పాపం ఆయనకి, అనే ఉద్దేశంతో ఒక హెరిటేజ్ అనే కంపెనీని స్థాపించి దాన్ని కొంచెంగా డెవలప్ చేసుకుంటూ ఈరోజు భువనేశ్వర్ గారు ఆ స్థాయికి తీసుకొచ్చారు. అందులో చంద్రబాబు గారు ఏ రోజు అందులో కూర్చున్నది లేదు, దాన్ని డెవలప్మెంట్ చేసింది లేదు, మొత్తం భువనేశ్వర్ గారే చూసుకున్నారు. దాని విలువ 800 కోట్ల రూపాయలు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ సగ్గా నీట్గా ట్యాక్సులు కడుతున్నారు, అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాడనే కదా ఆయన మీద 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు కేసులు పెట్టింది. 5 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో ఉన్నావు, హెరిటేజ్ మీద ఒక కేసు పెట్టలేకపోయావే? చంద్రబాబు గారి మీద ఆయన ఆస్తుల మీద ఎన్ని పిటిషన్లు వేశారు? ఆళ్ళీళ్ళు సంగతి వద్దు, విజయమ్మతో కూడా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి అక్రమాస్తులు ఉన్నాయని పిటిషన్ వేయిస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి పంపింది. ఏమనో తెలుసా? మీరు పిటిషన్ పేరు మార్చి వేసినంత మాత్రాన ఆధారాలు చూపించకపోతే ఎలాగా? పిటిషన్ మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా అని సుప్రీంకోర్టు హెచ్చరిస్తే విజయమ్మ క్షమాపణ చెప్పి సుప్రీంకోర్టుకి పిటిషన్ వెనక్కి తీసుకుంది. లక్ష్మీ పార్వతి వేసినటువంటి కేసు కూడా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే కోర్టు కొట్టేసింది. 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు సాగింది, అది కూడా కొట్టేసింది. చంద్రబాబు గారి అక్రమం ఉండవల్లిని అడుగు చెప్తాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ని అడుగు చెప్తాడు చంద్రబాబు గారి చరిత్ర. విశ్వ ప్రయత్నం చేశాడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని నిరూపించడం కోసం. దాదాపు నాకు తెలిసే 13-14 ఈ అవినీతికి సంబంధించి కేసులు వేశారు ఆయన మీద. ఒక్క కేసు కూడా నిలబడలేదు. ఈ రోజుకి విజయమ్మ వేసింది, లక్ష్మీ పార్వతి వేసింది, ఆలీళ్ళు సంగతి ఎందుకు? ఎందుకు నిలబడలా కేసు? చంద్రబాబు గారి మీద ఎందుకు నిలబడలా? ఈరోజు ఆయన ఆస్తి అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సంపాదించిన ఆస్తి కాదు అది. ఎలా సంపాదించాడు ఆయన? హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపిస్తే ఈరోజు భువనేశ్వర్ గారు సంపాదించిన ఆస్తి అది. మీకు ఓపెన్ ఛాలెంజ్, దమ్మున్నోడు ఎవరికైనా సరే వైసీపీలో, చంద్రబాబు గారి కుటుంబం ప్రతి సంవత్సరం తమ ఆస్తులను ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీలో ఏ ఇతర నాయకుడికి కానీ ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించే దమ్ముందా మీకు ఎవరికైనా? దమ్ముందా ఎవరికైనా? ఆయనకి సింగపూర్లో హోటల్ ఉందని రాశారు అప్పట్లో సాక్షిలో. చంద్రబాబు గారు లోకేష్ గారు నిరూపిస్తే రాసి ఇచ్చేస్తామన్నారు హోటల్ ఉందని. నిరూపించలేదే? మీకు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా. ప్రతి సంవత్సరం, గత సంవత్సరం ఆస్తుల విలువ ఎంత, ఈ సంవత్సరం ఆస్తుల విలువ ఎంత అనేది ఓపెన్గా ప్రకటించారు. నారా లోకేష్ గారు ఒక సవాల్ కూడా చేశారు. మేము ప్రకటించిన ఆస్తి కాకుండా ఎక్కడైనా సరే ₹1 ఉందని నిరూపిస్తే మేము రాసి ఇచ్చేస్తామని ఓపెన్ సవాల్ చేశారు. మరి రాకపోయావా? చంద్రబాబు గారు ఆస్తి, అక్రమాస్తి ఎక్కడుందో నువ్వు రాకపోయావా? నీకు రాసిద్దరు ఎక్కడుందో బయట పెట్టపోయావా వెంకటరెడ్డి? రాసిద్దరు కదా నీకు. వాళ్ళొక వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్ము అది. మరి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేశాడని 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడు? నేను అడుగుతున్నా, ఏ వ్యాపారం చేశారు? వీళ్ళు హెరిటేజ్ వ్యాపారం చేశారు, రైట్ రాయల్గా పన్నులు కట్టారు. నువ్వే వ్యాపారం చేశావు? నీ బాస్ ఏం వ్యాపారం చేశాడు? ఏం వ్యాపారం చేశాడు? ఎలా వచ్చింది? సాక్షిలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా సాక్షి పత్రికలాగా వచ్చింది. ఈరోజు భారతీయ సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సిమెంట్ అది? ఎవరి సిమెంట్ని ఎవడు తీసుకున్నాడు? దానికి గనులు ఎవడిచ్చాడు? లాగితే ఎక్కడి నుంచి వస్తుంది? సండూరి పవర్స్ ఎక్కడిది? సండూరి పవర్స్ ఎక్కడిది నీకు? ఇలా తీగ లాగితే డొంక గదులు. ఈరోజు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కదా చంద్రబాబు గారి మీద. వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి కార్యకర్తల్లో చనిపోయిన ఎవరైనా కార్యకర్త చనిపోతే ఆ కుటుంబంలో పిల్లలు అనాథలు కాకూడదని ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటున్నారు. సమాజంలో సామాజిక సేవ చేస్తున్నారు. వరదలు వస్తే వాళ్ళే ముందుంటారు, ప్రకృతి విపత్తులు వస్తే వాళ్ళే ముందుంటారు. మన కరోనా వచ్చినా వాళ్ళే ముందున్నారు. మన విజయవాడ వరదలు వస్తే వాళ్ళే ముందున్నారు. హుదూద్ తుఫాను ముందు వస్తే వాళ్ళే ముందున్నారు. విజయవాడ వరదలకు నువ్వు ఇస్తానన్న ₹1 ఏది వరద బాధితులకు? నేను అడుగుతున్నా, ఏడా ₹1 ఇస్తానన్నావు కదా, ఇచ్చావా? మరి నువ్వా మాట్లాడేది? మరి మీరు సంపాదించారు కదయ్యా, ఏం ట్రస్ట్ పెట్టారు, ఎవరికి సేవ చేశారు చెప్పు? ఒకటి చెప్పు, నేను చేశానని చెప్పు. ఎవడో చేశారు? మీరా చరిత్రల గురించి మాట్లాడేది? నేను మొదట్లోనే చెప్పా, మీరు లాగితే నేను తెంపుతానని చెప్పా. మొదట్లోనే చెప్పా, మీరు లాగారు, మేము తెంపుతాం. ఈరోజు ఈడు అంటున్నాడు 1986లోనే చంద్రబాబు గారు సారా బాటిల్ ప్లాంట్ కోసం తాజ్ బంజారాకి వెళ్ళి 3 కోట్లు గోను సంచుల్లో పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకెళ్ళి తెచ్చుకున్నాడంట. గోను సంచులు మోచిన గుమస్తా నువ్వా? 86లో చంద్రబాబు గారు 3 కోట్ల రూపాయలు లంచం తెచ్చుకుంటే గోను సంచులు మోసింది నువ్వా? నీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎవడు మోసాడు గోన్లు? ఎవడు చూశాడు ఆ రోజు? ఈయన డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాడంట తాజ్ బంజారా. తాజ్ బంజారాలో అప్పుడేమన్నా పాకీ పని చేస్తున్నావా నువ్వు? చూసావా నువ్వు వాడు మార్చుకుంటుంటే? గోని సంచుల్లో కుక్కుని విదేశాలకు తరలించే చరిత్ర మీదిరా అయ్యా. మొన్న లిక్కర్ స్కామ్ చూడలేదా? ఎక్కడెక్కడో దేశాల్లో, టాంజానియా, ఆఫ్రికా దేశాల్లో తీసుకెళ్ళిపోయి మైనింగుల్లోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ పెట్టుబడులు పెట్టిన చరిత్ర మీది. సూట్ కేసు కంపెనీలు సృష్టించి లక్షల కోట్ల రూపాయలు దేశం తరలించిన చరిత్ర మీది.
ఆయనంట 3 కోట్ల లంచం ఆ రోజుల్లో ఆయన కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాడంట. ఈడు చూశాడంట 3 కోట్ల లంచం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలా బాబు ఒక 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి బాబు. మరి ఆ 3 కోట్ల లంచం సంగతి బయటికి తీయిపోయారా? మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటికి తీయిపోయారా? ఎందుకు తీయలే? ఇవి చవట సన్నాసి మాటలు ఇవి. ఏంటి వీళ్ళ బాధ అంటే భారతీ రెడ్డి రాజకీయాల్లోకి వస్తుంది అని రాయటం తప్పు. అందులో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా. ఏం తప్పు ఉంది? ఎందుకంత కడుపుమంట? కాబట్టి ఈ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి గారికి చెప్పేది ఒకటే, ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మీరు ఒకటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. మీరు మాట్లాడేది ప్రతిదీ అబద్ధమే, మేము మాట్లాడేది ప్రతిదీ ఆధారంతో మాట్లాడతాం. కాబట్టి మొత్తం ఎవరి తరపునైనా అనుకోండి, వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ మళ్ళీ చంద్రబాబు గారి గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ ముఖ్యంగా భువనేశ్వరి బ్రాహ్మణీల గురించి కానీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే ఎక్కడ ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాం. అందులో డౌటే లేదు. నిన్ను ఎవడో కాపాడలేడు కూడా.